ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రాకతో పండుగ వాతావరణంలో పదవీ విరమణ కార్యక్రమం. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నాటికి నేటికి ఏనాటికి ఉపాధ్యాయ వృత్తి అజరామరం. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో 35 సంవత్సరాలు పూర్తి చేసి ఎంతోమంది మేధావులను తీర్చిదిద్ది సమాజ సేవలో భాగస్వాములను చేసిన శ్రీ మూడు మేకల కృష్ణప్ప గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుందుర్పి యందు ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ కార్యక్రమం చేసిన సందర్భంగా అత్యంత అద్భుతంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారి రాకతో మరింత పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి తనతో పాటు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించిన ఎంతోమంది ఉపాధ్యాయులు, అలాగే విద్యాశాఖ అధికారులు మరియు పూర్వపు విద్యార్థులు, అలాగే తన బంధుగణంతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అలాగే ప్రజలు ఎంతోమంది విచ్చేశారు. ముఖ్యంగా పూర్వపు విద్యార్థులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. మరీ ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళ్యాణదుర్గం శాసనసభ్యులు పలు ఆసక్తికరమైన విశేషాలను తెలియజేశారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీలైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. శ్రేయభిలాషులకు, మిత్రులకు, చిన్నారులకు, పాత్రికేయులకు, అదేవిధంగా మోరేపల్లి మల్లికార్జున గారికి కూడా నా ప్రత్యేకించి ఇక్కడ రావాల్సిందిగా మల్లిగా చేస్తున్నాం. మరి అదేవిధంగా మల్లికార్జున గారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఈ జ్యోతి ప్రజల కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సి. మరి మల్లికార్జున గారు కూడా జ్యోతి ప్రజలలో భాగస్వామ్యానికి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో సురేంద్రబాబు గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నామన్నా. ఈ పాఠశాల విద్యార్థులు చూడు డాక్టర్ ముందుకు గారికి సన్మానం చేస్తున్నారు. వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. ధన్యవాదాలు తెలుస్తూ వాళ్ళు ఖాళీ చేసి వారికి కూర్చోడానికి అవకాశం కల్పించడంగా మనవి చేసుకుంటున్నాం సార్. ప్లీజ్ లక్ష్యం చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం.
కరువు సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దిమ్మెరా. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాము. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కరువు సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దిమ్మెరా. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం. వాళ్ళ ఆనందం, వాళ్ళ ముఖంలో ఉన్న పట్టుదల అవన్నీ కూడా మన దేశానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడతాయని తెలియజేస్తున్నా. కాబట్టి ఒకటే, ఇదేదో నాడు నేడు మీద నేను విమర్శించేది కాదు, కానీ ఖచ్చితంగా ఈ స్కూల్స్ చాలా పట్టుదలైన విద్యార్థులకి మంచి సౌకర్యాలు ఉంటే చాలా బాగుంటుంది. ఒకే ఒక దురదృష్టకరం, గత ఈ నెలలోనే 2 పిల్లలు నిజంగా వాళ్ళు ఏదో స్కూల్లో ఉండి పాపం ఈతలు వెళ్ళి చనిపోవడం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తీరని లోటుగా భావిస్తున్నాం. వాళ్ళకు 1 నిమిషం సంతాపం తెలియని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నారంటే ఈ రోజు నుంచి కూడా ఆయనకు స్వతంత్రం ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ అలాగే ప్రజాసేవలను అన్ని విధాలకు కూడా ఆయనకి స్వతంత్రం ఉంటుంది. ఒకటే ఆయన కోరుకుంటున్నాం, ఈ రిటైర్మెంట్ తర్వాత మీరు నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. ఈ ప్రజలకి, ఈ ముఖ్యంగా ఈ పిల్లలకి ఏదైనా మీ సేవలు అవసరమైతే కూడా ఉపయోగించుకునేటట్టు మీరు కార్యాచరణ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను రావడానికి మీ అందరూ ఉపాధ్యాయులందరూ కూడా కృషి, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ముఖ్యంగా 1-10 సార్లు ఆహ్వానించిన తిమ్మప్ప గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రోజు చూస్తున్న పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారంటే నిజంగా మేము ఎక్కడో చూస్తుంటాం. మంచి మంచి స్టేజ్ల పైన మంచి డ్రెస్సులు వేసుకొని వేరే రకాలుగా ఇదే డ్యాన్స్ వాళ్ళు ఒక ఫోకస్ లైట్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి వాళ్ళు డ్యాన్స్లు అద్భుతంగా చేసేటట్టు చూపిస్తారు. కానీ ఈ పిల్లలు ఏ సౌకర్యం లేకపోయినా వాళ్ళకున్న అందుబాటులో ఉన్న, వాళ్ళ కుటుంబంలో ఉన్న, వాళ్ళ అందుబాటులో ఉన్న డ్రెస్సులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న బిందెలతో కావచ్చు, ఎంతో అద్భుతంగా నిజంగా చాలా ఆకర్షణీయంగా డాన్స్ చేశారు. నిజంగా వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు కూడా ప్రత్యేకమైన వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన కార్యాచరణ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కళ్యాణదుర్గం ప్రాంతంలో, ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందూర్పులో ఎప్పుడు మా ధనంజయ అంటున్నాడు, నేను ఎంఎస్సి ఎంఫిల్ చేశాను సార్, బాగా చదువుకున్నాను సార్ అని. నిజంగా గొప్ప విషయమే. ధనంజయ కాదు, చాలా మంది కూడా రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు. చాలా అద్భుతంగా తెలుగులో రాస్తూ వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తూ వస్తున్నారు. నిజంగా ఈ ప్రాంతం వాళ్ళకి చదువు మీద ఉన్న శ్రద్ధ చాలా గొప్పది. వాళ్ళకందరూ కూడా ఈ గురువులు అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కూడా
చాలా సంతోషించాల్సిన విషయమే. ఒకటే ఒకటి విన్నపించుకుంటున్నా, మీ అందరూ కూడా ముఖ్యంగా గురువులకి పిల్లల తల్లిదండ్రులు కూడా, మనం రాజకీయాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అంతా మన ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా మీరు మీ పిల్లల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ గురువుల పైన, మీ తల్లిదండ్రుల పైన, అందరి పైన ఉంటుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాఠశాలకి మీ పిల్లలందరూ కూడా పంపించి ఏర్పాటు చేయాలి, బాగా చదువుకుంటే ఏర్పాటు చేయాలి. ఎవరైనా ఇంట్లో కూడా చిన్న పని రాకుండా కూడా వాళ్ళని మీరు మీ పిల్లలు వచ్చి స్కూల్లో చేర్పించి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు రావాల్సిన తీర్చిదిద్దాల్సిన అవసరం మీ అందరి పైన ఉంటుంది. కాబట్టి ఏమీ తెలియని చిన్న పిల్లల అమాయకులు వాళ్ళ అందరితో వదిలేద్దండి, వాళ్ళని చేయి పట్టించుకొని నడిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంటుంది. నాడు నేడు ప్రోగ్రామ్ లో చాలా వరకు స్కూల్స్ ఎక్కడ కూడా బాగా జరగలేదు. అన్ని చోట్ల కూడా నాణ్యత లేకుండా పనులు చేశారు. ఇక్కడ కూడా ఇప్పుడే పక్కన స్కూల్ చూసాం. నాడు నేడు ప్రోగ్రామ్ కింద ఏదైతే పిల్లలకు అవసరం ఉందో, పిల్లలకు ఏదైతే సౌకర్యంగా ఉండాల్సిన పని ఏదైతే ఉందో అవన్నీ కూడా సక్రమంగా టయానికి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోవడం, ఇదంతా కూడా టీచర్లు హెడ్ మాస్టర్ల పైన బాధ్యత పెట్టడం. నిజంగా ఇది ఒక వాళ్ళు చదువు చెప్పాల్సిన చోట వీళ్ళ చేత ఈ పనులు చేయించడం కూడా నిజంగా ఇది దుర్మార్గమైన చర్యగానే భావించాలి. పిల్లలు ఎప్పుడైతే బాగా చదువుకుంటారో వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి. పార్టీల అతీతంగా కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి. ఈ స్కూల్స్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ స్కూల్స్ పైన కూడా త్వరలో అందరి దగ్గర ఒక ప్రణాళిక తయారు చేద్దాం. ఏ పనులు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో కూడా అన్ని కూడా ఒకసారి కూర్చొని అన్ని కూడా సమస్యలు పరిష్కరించే ఏర్పాటు చేద్దాం. డిఈఓ గారితో కానీ, ఎంఈఓ కానీ వీళ్ళందరూ కూడా అన్ని కూడా తెలియాల్సిన అవసరం వాలీబాల్ కోచ్ పిల్లలకు నిజంగా చాలా అవసరం. ఆ వాలీబాల్ కోచ్ అవసరమైన కిట్ నేను సరఫరా చేస్తాను. అన్ని విధాలు కూడా అలాగే కృష్ణమ్మ గారు ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులతో కానీ, అందరితో ప్రజలతో కానీ మమేకమైతూ అందరూ కూడా రాబోయే కాలంలో కూడా ఆయన కూడా భగవంతుని మనందరూ ప్రే చేస్తాం. ఎప్పుడు కూడా ఆయన జీవితం సుఖశాంతులతో సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ రోజు కుందుర్పిలో మీరు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరూ కూడా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసి ఇంతటితో విన్నపం చేస్తున్నాం. సరే ఈరోజు ఈ పదవీ విరమణ కార్యక్రమం చివరి రోజు నాకు మాటలు రాకుంటున్నాయి. మరి కార్యక్రమంలో భాగస్వామైనందుకు మా ఎమ్మెల్యే గారికి, తర్వాత నా మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయ బృందానికి, మరి విద్యార్థులకు, పాత్రికేయ విలేకరులకు వీళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు. మరి పిలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదము చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగానే మా మిత్రులు కూడా చాలామంది చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు. చాలా వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నాను. చాలా ప్రోగ్రామ్ లేట్ అవుతుంది. మరి మా మిత్రుడు ఇంకొక ఆయన అక్కడ రిటైర్డ్ కావడం వల్ల అక్కడ ఇక్కడ 2 ప్రోగ్రాములకు అటెండ్ కావడానికి కొంత ఆలస్యం అవుతోంది. మరి నా యొక్క చివరి మాటలు విద్యార్థులంతా కూడా, నేను గత 35 సంవత్సరాలుగా నేను పనిచేయడమే హై స్కూల్లోనే. టోటల్ అంతా కూడా
నా యొక్క సర్వీస్ అంతా కూడా హై స్కూల్లోనే జరిగింది. మరి మా పిల్లలతో కూడా ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళంతా నాతో చదువుకున్న వాళ్ళే. ఆ కృతజ్ఞత, నా మీద ఉన్న ప్రేమ అభిమానంతో వచ్చినందుకు వాళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా యొక్క ఈ కుంద్రిపి హై స్కూల్ స్టూడెంట్స్ కూడా ఒక 13 నెలలే నేను ఇక్కడ పనిచేయడము. ఈ 13 నెలల్లో ఆ పిల్లల యొక్క ఆప్యాయత, అనురాగాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను పనిచేసినంత కూడా హై స్కూలే, కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ పిల్లలతో ఆ పిల్లల యొక్క అనుభవం ఏ విధంగా ఉంటుందని నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ 13 నెలల్లో చూసిన. మరి పిల్లలు, నేను ఇంతకు నాతో చదువుకున్న పిల్లలంతా కూడా దగ్గరకు రావాలంటే భయపడేవాళ్ళు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3rd, 4th క్లాస్ పిల్లలు వచ్చి సార్, హెచ్ఎం సార్, రాండి సార్ అని అంగీ పట్టుకొని లాక్కుని వెళ్తున్నారు. ఆ యొక్క అభిమానము నేను ఎప్పుడు కూడా అనుభవించిన ఈ 30 సంవత్సరాల్లో ఒక్క ఈ సంవత్సరం మాత్రమే ఆ పిల్లల యొక్క ప్రేమ, అభిమానాలు ఇంతగా ఉంటాయని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించిన. మరి ఆ పిల్లల యొక్క ఆ ప్రేమ, అభిమానాలు ఈ రోజుతో నాకు తెగిపోతున్నాయి. కానీ చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఇక్కడ చిన్నపిల్లలతో ఇంత బాగా వాళ్ళ యొక్క ఆప్యాయత, అభిమానాలు ఉంటాయని నేను అనుకోలేదు. మరి చిన్నపిల్లలు దేవునితో సమానం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తున్నారు. కానీ నేను 34 సంవత్సరాలు ఎక్కడ కూడా నేను ఆ యొక్క అభిమానాన్ని పొందలే. ఈ స్కూల్లో, ఈ కుంద్రిపి హై స్కూల్లో ఆ చిన్నపిల్లల యొక్క అభిమానము, వాళ్ళు ఎంత వచ్చి చేయితో లాక్కొని వెళ్ళేవాళ్ళు. నాకు ఇంతవరకు 34 సంవత్సరాల్లో ఏ స్టూడెంట్ కూడా నా చేయి పట్టుకొని లాగిన వాళ్ళు లేరు. మరి అంత దూరంగా ఉండేవాళ్ళు. మరి ఇక్కడ ఈ పిల్లలతో ఇంత మమేకంగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది, బాధగా ఉంది. ఎందుకంటే ఉద్యోగంలో చేరిన తర్వాత ఒకరోజు మనం రిటైర్డ్ కాక తప్పదు. మరి ఆ రోజు, ఈరోజు, ఈ చివరి రోజు, ఈ చివరి క్షణాల్లో నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క వృత్తిని ఆస్వాదించినాను. మరి నాకు ఈ మాటలు రాకుండా ఉన్నాయి. వీడ్కోలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నా ఓల్డ్ స్టూడెంట్స్ 91, 92లో ఇక్కడ నేను ఎన్జీగా పనిచేస్తాను ఈ స్కూల్లో. మరి అప్పుడు నాతో చదువుకున్న విద్యార్థులు ఈరోజు మండల ప్రెసిడెంట్లు అయ్యారు, సర్పంచ్లు అయినారు, వైస్ ప్రెసిడెంట్లు అయినారు, మరి ఎంపీటీసీలు అయినారు, వార్డు మెంబర్స్. విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. మనిషి బ్రతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో మనిషి మనుగడ సాగించడానికి చదువు కూడా అంతే అవసరం. ఈ రోజు మనం అనుభవిస్తున్న సకల సౌకర్యాలకు, అభివృద్ధికి కారణం చదువు. ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. చదువుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేని రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువునే ఆలంబనగా చేసుకుని అట్టడుగు స్థాయి నుండి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, భారత రత్నగా ఎదిగాడు. అందుకే ప్రతి ఒక్కరూ బడినే గుడిగా చేసుకుని చదువే జ్ఞానంగా, చదువే లక్ష్యంగా ముందుకు సాగుదాం, అద్భుతాలు సృష్టిద్దాం. ఆయనే ఈ ప్రోగ్రాం కూడా కారకుడు. తర్వాత నేను ఇక్కడ నాకు స్కూల్లో దాదాపు అక్కడ 20 మందితో పనిచేశాను. అక్కడ ఏ విధంగా మేము కుటుంబ సభ్యులుగా ఉన్నామో ఇక్కడ కూడా ఈ కుంద్రిపి హై స్కూల్లో కూడా ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉపాధ్యాయురాలు కూడా నాకు అదే విధంగానే ఒక సోదర భావంతో నాకు వాళ్ళు అభికులుగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.